ప్రస్తుత వన్డే క్రికెట్లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్గా మిగిలిపోయాడు. ఇతగాడు కేవలం 137 ఇన్నింగ్స్లలో 49.82 సగటుతో 18 సెంచరీలు, 29 అర్ధ సెంచరీల సాయంతో 5,879 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో ఇంత గొప్ప గణాంకాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి. హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ, బాబర్ అజమ్, ఏబీ డివిలియర్స్ మాత్రమే హోప్ కంటే మెరుగ్గా ఉన్నారు. తాజాగా హోప్ పాక్పై విధ్వంసకర శతకం, 94 బంతుల్లో 120 నాటౌట్, 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాది మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. స్వదేశంలో పాక్తో జరిగిన మూడో వన్డేలో ఇది జరిగింది. పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ గెలుపుతో విండీస్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్పై విండీస్కు 34 ఏళ్ల తర్వాత దక్కిన సిరీస్ విజయం ఇది. ఈ సిరీస్ ఆద్యంతం హోప్ అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. తొలి వన్డేలో 55, రెండో వన్డేలో 32, తాజాగా జరిగిన వన్డేలో అజేయమైన 120 పరుగులు చేసి విండీస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో హోప్ కెప్టెన్గాను కీలకంగా వ్యవహరించాడు. బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ను సెట్ చేయడం, రివ్యూలు తీసుకోవడం లాంటి విషయాల్లో పరిణితి ప్రదర్శించాడు.